మీరు మ్యూట్లో ఉన్నారండి. సారీ. సరే, మొన్న చదివినప్పుడు 30 శ్లోకం చదివాము. ఇంకొకసారి శ్లోకం చదువుదాం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. చాలా చాలా మంచి శ్లోకము. అయితే అవతారికలో కూడా దీనికి చాలా చక్కని అవతారిక. కథం పునః కర్మణి అధికృతేన అజ్ఞాన ముముక్షుణ కర్మ కర్తవ్యం ఇది ఉచ్యతే. చూసేమది. అయితే ముముక్షు అయిన ఆత్మజ్ఞానము లేని ముముక్షు, మోక్షమును కోరుకునేవాడికి, సైకలాజికల్ ఫ్రీడమ్ కావాలి అనుకునేవాడు కర్మ ఏ విధంగా చేయాలి? ఎందుకంటే కర్మల యందు నేను కర్తను కాను అనే బుద్ధి నిశ్చయము లేనివాడు ఆటోమేటిక్గా కర్మల యందు సంగము, కర్మ ఫలముల యందు ఆసక్తి కలిగి ఉంటాడు. కానీ నేను కర్తను కాను అన్న బుద్ధి నిశ్చయం ఉన్నవాడు, ఇక్కడ ఉన్నవి గుణములు, ప్రకృతిలో గుణములు ఉన్నాయి. నా ఇంద్రియములు, మనస్సు, శరీరము, వాటిలో కూడా గుణములు ఉన్నాయి. అంటే పంచమహాభూతములు, ఆ పంచమహాభూతములలో అవి త్రిగుణాత్మకములు. సో బయట వస్తువులు త్రిగుణాత్మకములే, ఇంద్రియము, మనస్సు, శరీరము ఇవన్నీ కూడా త్రిగుణాత్మకములే. సో గుణములతో వ్యవహరించుచున్నవి అని జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. అందుకని కర్మల యందు సంగము ఉండదు. కానీ నేను కర్తను కాను అన్న వివేకం, ఆత్మానాత్మ వివేకము స్థిరపడిన వాడికి తాను కర్తను అనిపిస్తూ ఉంటుంది. నేను కర్తను అనుకున్న వాడికి కర్మఫలముల యందు ఆసక్తి ఉంటుంది. కర్మఫలముల ముందు ఆసక్తితో పనిచేస్తారు. ఫలముల యందు ఆసక్తితో పనిచేస్తే అది కర్మబంధము. ఆ కర్మబంధానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. అయితే మరి ఏం చేయాలి ఇప్పుడు? అయితే అజ్ఞాని ఇప్పుడు ఏ విధంగా, అజ్ఞాని నేను అంటే ఆత్మజ్ఞానము ఇంకా స్థిరపడలేదు, కానీ మోక్షము కావాలి ముముక్షువుని. అయితే ఏ విధముగా కర్మ చేయాలి? చాలా మంచి ప్రిన్సిపల్. సో మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస. అంటే వివేకము. అధ్యాత్మ చేతస అంటే ఆత్మానాత్మ వివేకము, అధ్యాత్మమునందు వివేకము చేత. శాస్త్రంలో చెప్తున్నటువంటి మాటలను కాస్త పరిశీలించి, ఓకే శాస్త్రము నేను కర్తను కాను అని చెప్తోంది అన్న వివేకమును అలవరుచుకుని, ఆ వివేకము చేత మయి సర్వాణి కర్మాణి సన్యస్య, సర్వకర్మలను నా యందు సన్యసించి, అంటే ప్రతి కర్మ కూడా ఈశ్వరార్థం. ఏ పని చేసినా కూడా ప్రతి పని అది ఈశ్వరార్థం చేస్తున్నటువంటి కర్మ అని చేయాలి. అని చేస్తూ నిరాశీహి అంటే నిష్కాముడనై. ఆశీహి అంటే ఇక్కడ ఆశీర్వాదం కాదు. ఆశీహి అంటే ఫలము మీద ఆసక్తి అని అర్థం. సో నిరాశీహి అంటే నిష్కాముడనై, నిష్కాముడవై, నిర్మమః మమకారము లేకుండా. అంటే ఇది నేను ఫలానా, ఇది నాది అనేటటువంటి భావము లేకుండా, నేను ఫలానా, ఇది నాది, అహంకారము, మమకారము అవి లేకుండా, యుధ్యస్వ అంటే జీవితంలో ముందడుగు వేయాలి. ప్రతిదీ ఎప్పుడు వెనకడుగు వేయడం అంటూ లేదు, ముందడుగే. ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. యాక్షన్ చేయడానికి రెడీ, చేయవలసిన పని చేయడానికి సంసిద్ధులమై ఉండాలి ఎప్పుడు. ఎలాగా? విగత జ్వర, జీవితంలో సంతాపమును, శోకమును పక్కన పెట్టి. బోల్డెన్ పరిస్థితులు వస్తాయి. కొన్ని పరిస్థితులు ఆనందాన్ని కలుగు చేస్తే, సుఖాన్ని కలుగు చేస్తే, కొన్ని పరిస్థితులు దుఃఖాన్ని కలుగు చేస్తాయి. అయితే జీవితంలో ఆ దుఃఖమే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సుఖము దుఃఖము సమపాళ్ళలోనే ఉంటాయి సాధారణంగా కాదు, బై డిఫాల్ట్ అందరికీ సమపాళ్ళలోనే ఉంటాయి. కానీ సుఖమును గుర్తించుట కష్టము, దుఃఖమే గుర్తుంటుంది. సో అందుకని ఆ దుఃఖము యొక్క బరువు ఎక్కువైపోయి డిప్రెస్ అయిపోతారు జనాలు. అలా డిప్రెస్ అవ్వకుండా విగత జ్వర అంటే విగత శోక అని చెప్పారు లాస్ట్ లైన్లో భాష్యంలో. విగత శోక సన్ యుధ్యస్వ, చేయవలసిన కర్మలు చేయాలి. సో ఇది ఒక చక్కని ప్రిన్సిపల్. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా వెనకడుగు వేయడం లేదు.
జీవితంలో లేచి నుంచుని ముందుకి చేయవలసిన పని చేసుకుంటూ ముందుకు సాగడమే. సంతాపమును శోకమును పక్కన పెట్టి అహంకారము మమకారము లేకుండా నిష్కాములమై అన్ని కర్మలను ఈశ్వరుని యందు సమర్పణ చేసి, సో ప్రతి కర్మ కూడా ఈశ్వరుని యొక్క కర్మయే అనే ఒక వివేకముతో శాస్త్రము నేను కర్తను కాను అని చెప్తున్నది. సో అందుకని నేను కర్తను కాను. ఇక్కడ కర్త ఈశ్వరుడే. ఈశ్వరుని యొక్క కర్మ నేను నిమిత్త మాత్రున్నై ఈశ్వరుని కొరకు చేస్తాను అనే చాలా చక్కని ఒక గోల్డెన్ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేయవలను అని చెప్తున్నారు. అందరికీ కూడా. జ్ఞానికి కర్మ చేసే అసలు క్వశ్చనే లేదు. అందుకని జ్ఞానికి వర్తించదు ఈ మాట. ఇది నేను కర్తను కాను అన్న ఆత్మానాత్మ వివేకము బుద్ధి నిశ్చయములో లేని వారికి చెప్తున్నటువంటి మాట. చాలా చక్కని ప్రిన్సిపల్. అయితే నెక్స్ట్ శ్లోకం చదువుతాము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో నూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. అవతారికి చూద్దాం ఒకసారి. యతేతత్ మతం కర్మ కర్తవ్యం ఇతి సప్రమాణం ఉక్తం తత్తథా. అయితే ఈ మతము ప్రకారము, ఇది భగవంతుని మతము. ఇక్కడ మతము అంటే రిలిజియన్ అని కాదు. మతము అంటే ఇప్పుడు ఒక అభిప్రాయము అని కూడా అనుకోవచ్చు. కానీ మీరో నేనో చెప్పామనుకోండి, అది మన అభిప్రాయం అవుతుంది. కానీ ఇక్కడ చెప్తున్నది భగవంతుడు. సో అందుకని అది బోధన. దానికి ఇక్కడ మతము అన్న పదమునకు బోధ అని అర్థం తీసుకోవాలి. సో అయితే భగవంతుని బోధ ఏంటంటే ఏమని చెప్తున్నాడు? మయి సర్వాణి కర్మాణి సన్యస్య, అన్ని కర్మలను నా యందు సన్యసించి, అంటే నా ఈశ్వరార్థం కర్మ చేస్తున్నట్టు అనుకుని చేయి అంటున్నాడు. ఏతద్ మతం కర్మ కర్తవ్యం ఇది సప్రమాణం ఉక్తం. అది అన్ని ప్రమాణంతో పాటుగా చెప్పారు. అంటే ముందు శ్లోకాల్లో చెప్పారు కదా, ఎవరికి కర్మల యందు సంఘం ఉంటుంది, ఎవరికి కర్మల యందు సంఘము న్యాచురల్గా ఉండదు, ఆ విషయాలు చెప్పి, సో అందుకని దేర్ఫోర్ ఈ విధంగా కర్మలు చేయాలి. అజ్ఞానికి అంటే ఆత్మజ్ఞానం లేని వానికి కర్మల యందు ఆసక్తి, కర్మఫలముల యందు ఆసక్తి న్యాచురల్గా ఉంటుంది. సో మన మనసుల్లో న్యాచురల్గా కర్మఫలముల యందు ఆసక్తి ఉంటుంది. కానీ ఆ ఆసక్తిని పక్కన పెట్టి పనిచేయమంటుంది అని సప్రమాణంగా చెప్పారు. చెప్తే ఏమవుతుంది, ఎందుకు చేయాలో కూడా చెప్పారు. చెప్పి అది అలా చేసిన వాడి ఫలం ఏమిటి, చేయని వాడి పరిస్థితి ఏంటి అని 31, 32 చెప్తున్నారు. 1 అన్వయము, 2 వ్యతిరేకము. సో భగవంతుడు చెప్పిన బోధను అనుసరించి చేస్తే ఏమవుతుంది, బోధను పాటించకపోతే ఏమవుతుంది అని 31, 32. ఒకటి పాజిటివ్ రిజల్ట్, పాజిటివ్గా చెప్పడం, ఇలా చేస్తే ఈ మంచి జరుగుతుంది అని చెప్పడం. రెండోది 32వ శ్లోకంలో ఇలా చేయకపోతే ఈ చెడు జరుగుతుంది అని వ్యతిరేకంగా కూడా చెప్తున్నారు. అంటే ఇదంతా 35వ శ్లోకంలో శ్రేయాన్ స్వధర్మో విగుణ అని రాబోతోంది. చాలా మంచి ఇన్స్ట్రక్షన్ రాబోతోంది. దానికి బిల్డప్, దానికి కేస్ బిల్డ్ చేస్తున్నారు. ఈ 31, 2, 3, 4 ఈ నెక్స్ట్ 4 శ్లోకాలు శ్రేయాన్ స్వధర్మో విగుణ అన్న ఇన్స్ట్రక్షన్కి ఇక్కడ దాన్ని ఏమంటారు, దాన్ని ఒక గ్రౌండ్ ఒకటి బిల్డ్ చేస్తున్నారు అనమాట. ముందు చెప్పిన మయి సర్వాణి కర్మాణి నుంచి శ్రేయాన్ స్వధర్మో విగుణకు అక్కడికి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేస్తున్నాడు భగవంతుడు ఇక్కడ. అయితే శ్లోకము ప్రతిపదార్థము ఏ మే మతం ఇదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. సో మానవాః, ఏ మనుష్యులైతే
అయితే ఇక్కడ ఈ ఆ, ఈ శ్లోకంలో చెప్పినటువంటి మతము అంటే బోధ కదా, ఇన్స్ట్రక్షన్, భగవంతుని యొక్క బోధ. ఇది ఎవరికి చెప్పారు అంటే మానవులందరికీ చెప్పారు. సో ఈ బోధకి అర్హులం అవ్వడానికి ఒకటే కండిషన్, మానవ మాత్రుడై ఉండాలి. అందరి మానవులకి కూడా. ఏ మానవ, ఇక్కడ ఇందులో మళ్ళీ క్యాస్ట్ డిస్టింక్షన్, సెక్ట్ డిస్టింక్షన్ లేదు. అందరికీ చెప్తున్నటువంటి మాట. ఏ మానవాహ, ఏ మనుషులైతే ఇదం మతం మే ఇదం మతం, నా యొక్క ఈ మతమును అంటే నా యొక్క ఈ బోధను నిత్యం అనుతిష్టంతి, నిత్యము అనుష్ఠిస్తారు. అలా చెప్పుకోవచ్చు. ఆ నిత్యమన్న పదమును మీరు వర్బుకి యాడ్వర్బ్ కింద పెట్టుకోవచ్చు. నిత్యం అనుతిష్టంతి అలా చేసుకోవచ్చు. అంటే నిత్యము ఎవరైతే దీన్ని అనుష్ఠానం చేస్తారో, లేదా ఆ నిత్యమన్న మాటను మతం అనే పదమునకు కూడా మీరు అడ్జెక్టివ్ కింద మనము పెట్టుకోవచ్చు. అయితే నిత్యమైనటువంటి మతము అని అర్థం వస్తుంది. సో ఏ ఏ మానవులైతే నేను చెప్తున్నటువంటి నిత్యమైనటువంటి మతమును అనుష్ఠిస్తారో అలా కూడా చెప్పుకోవచ్చు అర్థం. లేదా ఏ మానవులైతే నేను చెప్తున్నటువంటి ఈ మతమును, ఈ బోధను నిత్యము అనుష్ఠిస్తారో అలా కూడా చెప్పుకోవచ్చు. రెండు కరెక్టే. సో నిత్యమును మనము యాడ్వర్బ్గా కానీ యాడ్జెక్టివ్గా కానీ కూడా రెండింటి కింద చెప్పుకోవచ్చు. రెండు కరెక్టే అవుతాయి గ్రామటికల్గా. సో అయితే నిత్యమైనటువంటి మతము అని అన్వయించుకున్నాం అనుకోండి, అంటే భగవంతుడు చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్, ఈ బోధ దేశకాలములకు అతీతమైనది. అన్ని కాలముల్లోనూ అన్ని దేశముల్లోనూ రెలవెంటే ఇది. ప్రతి కాలం ప్రతి యుగములోనూ రిలవెంటే అని చెప్పుకోవచ్చు. సో ప్రతి కాలములోనూ రిలవెంట్ అయినటువంటి ఇన్స్ట్రక్షన్. సో టైమ్లెస్ ఇన్స్ట్రక్షన్, ఎప్పటికీ పనికొచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్. ఏ మానవులైతే ఈ నా మతమును నిత్యము అంటే నేను చెప్తున్నటువంటి ఈ బోధను నిత్యము అనుష్ఠిస్తారో, ఏ విధంగా అనుష్ఠిస్తారు, ఏ విధంగా చేయాలి? శ్రద్ధావంతులై, అంటే ఆ చెప్తున్నటువంటి మాటలలో బోలెడంత శ్రద్ధ, అంటే గురువు యొక్క మాటలో అనన్యమైనటువంటి భక్తి ఆర్ అనన్యమైనటువంటి రెస్పెక్ట్. గురువుగారు చెప్పారు, గురువు చెప్పాడు అంటే మనము చేయవలను అనేటటువంటి ఒక శ్రద్ధ. దానికి శ్రద్ధ అని సంస్కృతంలో శ్రద్ధ అంటే గురువు యొక్క మాట మీద ఉన్నటువంటి అమితమైన విలువ, దానికి ఇచ్చే విలువని శ్రద్ధ అంటారు. సో శ్రద్ధావంత, శ్రద్ధ కలిగిన వారై, శ్రద్ధతో చేయాలి. అంతేనే కానీ ఇదేం మనకేం పనికి వస్తుందిలే, ఇది అందరికీ కాదు, ఇది మనకు కాదు, దీనికి ఇంకా చాలా టైం ఉంది, అటువంటి దాన్ని ఏమంటారు అబ్జెక్షన్స్ ఏమీ లేకుండా, అలాగే చెప్తాడు శ్రీకృష్ణుడు, అలా చేయగలుగుతారు ఏంటి ఎవరన్నా, కర్మఫలం మీద ఆసక్తి లేకపోతే అసలు పని చేయాల్సినటువంటి మోటివేషన్ ఎలా వస్తుంది, అది చెప్పేయడం తేలిక. ఇలాంటి అబ్జెక్షన్స్ అన్ని పక్కన పెట్టి శాస్త్రం చెప్తోంది, భగవంతుని వచనము స్వయంగా శాస్త్రంలో చెప్పారు. సో అందుకని అది కరెక్టే అయి ఉండాలి. సో మనకు అర్థం కావట్లేదు మాట, ఓకే ఫైన్, బాగానే ఉంది, కాకపోతే చేసి చూడాలి. ఫస్ట్ చేసి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే అనసూయంత అంటే దోషములు వెతుకకుండా. అంటే చాలా చాలా అబ్జెక్షన్స్ వస్తాయి, ఇది నాకు కాదులే, ఈ తర్వాత ఎప్పుడో రిటైర్ చేయవలసినటువంటి మాటే కానీ ప్రస్తుతం నేను ఫలం మీద ఆసక్తి లేకుండా చేయమంటే ఎలా కుదురుతుంది, ఇటువంటి అబ్జెక్షన్స్ అవి లేకుండా, పైగా అంటే దోషాలను వెతుకుతారు. ఇప్పుడు రామాయణం ఉందనుకోండి, రామాయణం పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనసూయంత అంటే. రామాయణంలో రాముడి యొక్క జీవితంలోంచి నేర్చుకోవాల్సిన ఏముందో పక్కన పెడతారు. ముందు రామాయణం అంటే నచ్చని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఒకటే అబ్జెక్షన్ ఉంటుంది, ఏమిటి? రాముడు సీతను అడవికి పంపించేశాడు. అది పట్టుకుంటారు. అది పట్టుకుని రామాయణాన్నే పక్కన పెట్టేస్తారు, పూర్తి రామాయణాన్ని. ఉత్తరాఖండలో ఒక సీక్వెన్స్ని తీసుకుని ఆ సీక్వెన్స్ని అనసూయంత అంటే ఎక్స్క్యూజులు వెతికేవారని, అసూయంత అంటే ఎక్స్క్యూజులు వెతికేవారు.
అంటే ఎక్స్క్యూజ్ వెతికి ఆ ఎక్స్క్యూజ్ కింద పట్టుకుని ఆ రాముడు సీతని అడవికి పంపించేయడం అనే ఒక డిస్క్రిప్షన్ని ఎక్స్క్యూజ్ కింద పట్టుకుని రామాయణం మొత్తాన్ని డిస్కౌంట్ చేసి పెట్టేస్తారు. అది మనం వింటూనే ఉంటాం చాలా మంది నుంచి. చిన్నప్పటి నుంచి బోల్డంత మంది దగ్గర ఆర్గ్యుమెంట్ మనం వినే ఉంటాం. ఇన్ రియాలిటీ ఏంటంటే అసలు ఉత్తరాఖండ వాల్మీకి రాసింది కాదంటారు. ఓకే, తర్వాత ఎప్పుడో రాశారు ఎవరో. వాల్మీకి రామాయణం యుద్ధకాండతో అయిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఎవరో రాసి ఉంటారు. అది రాసి ఉన్న వాళ్ళకి వాళ్ళ మనసులో ఏ అభిప్రాయంతో రాశారో ఏమో. భార్యను కూడా వదిలేశాడంటే ఆయన ఏంటది రాజుగా కట్టుబడి ఉండడానికి ఎంత ఎంత కట్టుబడి ఉన్నాడో ఆ ప్రిన్సిపల్కి ఏమో అటువంటి ఉద్దేశంతో, ఇంకా ఎంత గొప్పవాడో అటువంటి ఉద్దేశంతో ఏదో రాసింటారు ఆ ఘట్టాన్ని. కానీ ఇన్ ఎనీ కేస్ అది అది ఒక్కటే కాదు కదా రామాయణం. అది వదిలేస్తే 20,000 శ్లోకాలు ఉన్నాయి. అది కాక అందులో రాముడి యొక్క క్యారెక్టర్ ఏంటి అన్నది డిస్కౌంట్ చేస్తారు చాలా మంది. అలాంటి అభిప్రాయాలకు దారినివ్వకుండా శ్రీకృష్ణుడి కథల్లో కూడా అలాంటి విషయాలే చెప్తారు చాలా. అంటే అబ్జెక్షన్స్ చేయాలి అనుకుంటే బోల్డెన్ అబ్జెక్షన్స్ పట్టుకోవచ్చు. సో అలా ఆ కథల్లో చెప్పిన వాటిని ఎక్స్క్యూజుల కింద తీసుకోకుండా ఇక్కడ భగవంతుడు చెప్తున్న మాట ఒక శ్రద్ధతో తీసుకుని అనుష్ఠించాలి అని భావం. శ్రద్ధావంత అనసూయంత చేస్తే ఏమవుతుంది? శ్రద్ధావంత అనసూయంత అపి, ఆ అపి అక్కడ పెట్టుకోవాలి. శ్రద్ధతో మరియు దోషములు వెతకకుండా కూడా అనుష్ఠించాలి. ఎవరైతే అనుష్ఠిస్తారో శ్రద్ధావంత అనసూయంత అపి అనుతిష్టంతి తే వారికి కర్మభిః ముచ్యంతే, వారు కర్మల చేత ముక్తిని పొందుతారు. అంటే కర్మల నుండి ముక్తిని పొందుతారు. కర్మల చేత ముక్తులు అవుతారని, అంటే కర్మల నుండి ముక్తిని పొందుతారు. అంటే సైకలాజికల్ ఫ్రీడంతో ఉండగలుగుతారు. అది పుణ్యకర్మ అయినా సరే పాపకర్మ అయినా సరే. పుణ్యకర్మ పుణ్యాన్ని ఇచ్చి బంధిస్తుంది, పాపమైన కర్మ దుఃఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. రెండు బంధమే. పుణ్యమైన కర్మలు చేస్తున్నాము అన్న ఆసక్తి ఎక్కువ ఉంటే ఓకే, అది ఎంతకన్నా మంచి జన్మనిచ్చి ఎంతకన్నా కొంచెం ఇప్పుడున్న దానికంటే కొంచెం ఎక్కువ సుఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. ఆ పుణ్యాన్ని ధర్మాన్ని పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే, అధర్మమైన పనులు చేస్తే అది బోలెడంత దుఃఖాన్ని ఇచ్చి బంధిస్తుంది. షార్ట్ టర్మ్లో బోలెడంత సుఖాన్ని ఇస్తున్నట్టు అనిపించినా కూడా ఫైనల్గా దుఃఖాన్ని ఇచ్చే బంధిస్తుంది పాపమైనటువంటి కర్మ. సో రెండిటి నుంచి కూడా సుఖదుఖముల యొక్క ఈ బంధము నుండి బంధము చేత విడువబడతారు. సో సైకలాజికల్ ఫ్రీడంతో ఉంటారు. సో మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస. అలా అయితే ఎవరైతే చేయగలుగుతారో వారు, అది నా మతము, నేను చెప్తున్నటువంటి బోధ ఫైనల్ మాట అది. ఎలా చేయాలి పనులు అంటే ఆ విధంగా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే ముచ్యంతే కర్మభిః, కర్మల చేత కర్మబంధము చేత విడువబడతారు, కర్మబంధము నుండి ముక్తులు అవుతారు. అది అన్వయము. భగవంతుడు చెప్పిన బోధన ప్రకారము జీవితం నడుపుకుంటే సైకలాజికల్ ఫ్రీడంతో బతకగలుగుతారు. అది అన్వయము. చదువుదాం, భాష్యం చదువుదాము. ఏమే మదీయం ఇదం మతం. మే అంటే మదీయం, నేను చెప్తున్నటువంటి. మమ మే, సో మే అంటే నాకు అని అర్థము. సో ఇక్కడ అంటే నా యొక్క మతము. మదీయం ఇదం మతం. అనుతిష్టంతి అనువర్తంతే, ఎవరైతే దాన్ని అనుష్ఠిస్తారో. ఎవరు? మానవాహ మనుష్యాహ. అయితే క్వాలిఫికేషన్ ఒకటే. కర్మయోగము పాటించాలంటే ఒక క్వాలిఫికేషన్, మనిషి అయి ఉండాలి. మానవాహ మనుష్యాహ. ఏ విధంగా అనుష్ఠించాలి కర్మయోగాన్ని? శ్రద్ధావంతః శ్రద్ధధానాః, శ్రద్ధావంతులై అనుష్ఠించాలి. అంటే ఆ భగవంతుడు లేక గురువు లేక శాస్త్రము చెప్తున్నటువంటి మాట మీద ఒక అనన్యమైనటువంటి భావము తోటి అనుష్ఠించాలి. అనసూయంతః
అసూయాం మయి గురౌ వాసుదేవే అకుర్వంతః. మయి గురౌ వాసుదేవే, గురువునైనటువంటి నాయందు అసూయాం అకుర్వంతః, అసూయను లేకుండా, అంటే దోషములు వెతుకకుండా. గురువు గారు చెప్పిన మాటలో లేదా గురువు గారు చేసిన వాటిలో దోషాన్ని వెతుకకుండా. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎక్స్క్యూజ్ పట్టుకోవడం, ఈ ఈ సాధనా మార్గం నాకు పని చేయదు అనడానికి ఎక్స్క్యూజులు వెతకడం చాలా తేలిక. బోల్డ్ అని ఎక్స్క్యూజులు వస్తే ఎక్స్క్యూజులు వెతకాలనుకుంటే, సో అలా ఎక్స్క్యూజులు వెతకకుండా, ఆ ఎక్స్క్యూజులు అందులో ఏదో దోషం ఉందని ఆర్ ఏదో అది అప్రాప్రియేట్ కాదని ఆ విధంగా ఉంటాయి ఎక్స్క్యూజులు. ఆ ఎక్స్క్యూజెస్కి అసూయ అని పేరు. సో అసూయాం అకుర్వంతః, దోషములను వెతుకకుండా చెయ్యాలి. చేసిన వాళ్ళకి ఏమవుతుంది? ముచ్యంతే తే అపి ఏవం భూతాః. సో అపిశబ్దానికి ఏవం భూతాః అని అర్థం చెప్తున్నారు. అంటే అది ముందు పెట్టుకోవాలి అన్వయంలో. అంటే శ్రద్ధావంతః అనసూయంతః అపి. సో శ్రద్ధావంతులై అసూయ అంటే దోషములు వెతుకకుండా చేసిన వారికి అని అర్థం. అపి అక్కడ పెట్టుకోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ముచ్యంతే. కర్మభిః ధర్మాధర్మాఖ్యైః, ధర్మాధర్మముల అనబడే కర్మల నుండి. ధర్మం అంటే పుణ్యకర్మ, అధర్మం అంటే పాపమును ఇచ్చే కర్మ. సో మంచి కర్మలు చేస్తే సుఖము, అది బంధమే. చెడు కర్మలు చేస్తే దుఃఖము, అది బంధమే. ఆ బంధం నుండి ముక్తులు అవుతారు, అది విరోగపడతారు. చదువుదాం శ్లోకము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న శూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. సో నిరాశీహి నిర్మమః అని అయి ఉండమంటున్నాడు. సో అయితే మమకారం వదిలేయమంటే అలా ఎలా వదిలేస్తారు అని అనో ప్రశ్న రావచ్చు. అంటే మమకారము జీవితంలో కొంతవరకు అవసరమే. అయితే అవసరమైన చోట మమకారాన్ని చూపెట్టాలి. కాకపోతే అది సత్యము కాదు అని గ్రహించాలి. అది పర్మనెంట్ కాదని, అది పరమార్థమైన సత్యం అది కాదు అని గ్రహించాలి. ఓకే, మనము గృహస్థులమై ఉన్నప్పుడు కొంతవరకు మమకారాలు అవి ఉంటాయి. మరి అవి ఉండాలి, ఉండవలసిన చోట ఉండాలి. అది కాదు పాయింట్. పాయింట్ ఏంటంటే అది పరమార్థము కాదు, అది పరమార్థమైనటువంటి సత్యము కాదు. అది మనకి మనసులో అనిపించే భావమే కానీ అది రియాలిటీ కాదు అని గుర్తించాలి. అది అక్కడ పాయింట్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో అందుకు ఆ విధంగా చేసుకోమని చెప్తున్నారు కర్మలు. ఆ విధంగా చేసుకుంటే సైకలాజికల్ ఫ్రీడమ్. అలా చేయలేకపోతే ఏమవుతుందో దానికి వ్యతిరేకంగా చెప్తున్నారు. అలా చేయకపోతే ఏమవుతుంది? చదువుతాం శ్లోకము. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టానచేతసః. అయితే ఏ తు ఏతద్ అభ్యసూయంతః, తు ప్లస్ ఏతద్, త్వేతద్ అయింది. ఉకారం పోయి వకారం వస్తుంది. సో త్వేతద్, తు ఏతద్. అయవాయావదేశ సంధి కాదు, ఇది ఎన్ సంధి. ఊకి వకారం వస్తుంది. ఈ ఉంటే యకారం వస్తుంది, ఊ అంటే వకారం వస్తుంది. యణాదేశ సంధిది. సో తు ప్లస్ ఏతద్, త్వేతద్. త్వేతద్ అభ్యసూయంతః. ఏ తు ఏతద్ అభ్యసూయంతః నా అనుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాః తాన్. సర్వజ్ఞాన విమూఢాన్ తాన్, అది సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. అది పద విభజన. అయితే ఏ మానవులైతే ఏతద్ తు ముందు పెట్టుకోవాలి. తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్.
సో ముందు శ్లోకంలో అన్వయం చెప్పారు. భగవంతుని బోధ ప్రకారము మయి సర్వాణి కర్మాణి సన్యస్య, ఆ బోధకు అనుగుణంగా చేసిన వారికి కర్మబంధము నుండి విముక్తి, అంటే సైకలాజికల్ ఫ్రీడమ్. టూ ఆన్ ది అదర్ హ్యాండ్ అలా చేయకుండా ఏ మానవాహ, ఏ మనుషులైతే ఏతద్ మే మతం, ఇక్కడ నేను చెప్పినటువంటి మే ఏతద్ మతం, ఈ మతమును, నా యొక్క ఈ మతమును, అంటే నా ఈ బోధను అభ్యసూయంత. సో అనసూయంతకి ఆపోజిట్ అభ్యసూయంత అంటే అసూయను, అంటే దోషములను వెతుకుతూ, ఆ చెప్పినటువంటి మార్గములో లేదా గురువులో, చెప్తున్నటువంటి గురువులో దోషములను చూసి అందులో దోషములు వెతుక్కుని ఎక్స్క్యూజెస్ పెట్టుకుని నా అనుతిష్టంతి, నేను చెప్పిన బోధను అనుష్ఠించరు. అంటే మై సర్వాణి కర్మాణి సన్యస్య, ఆ ప్రిన్సిపల్ లేకుండా నా కొరకు నేను కర్మలు చేసుకుంటున్నాను, అంటే ఈ ఫలానా కర్మఫలమును అనుభవించుటకై నేను ఈ కర్మలు చేస్తున్నాను అనేటటువంటి ఉద్దేశంతో చేస్తారు. సో భగవంతుని యొక్క మతమును, బోధను అనుష్ఠించరు. ఎవరు వాళ్ళు? సర్వజ్ఞాన విమూఢాన్, అంటే వాళ్ళకి ఆ వివేకం అనే ఆ ప్రిన్సిపల్ ఇంకా అసలు ఎక్కలేదు బుర్రలోకి. అంటే వివేకము, ఆత్మజ్ఞానమును తెలుసుకొనుటయే జ్ఞానమును సంపాదించుట. అంతవరకు కూడా ఎంత నేర్చుకున్నా, ఎంత చేసినా అదంతా పూర్తిగా తెలుసుకున్నట్టు అవ్వదు. అంతా కూడా సగం సగం తెలుసుకున్నట్టే లెక్క. బెస్ట్ కేసులో మిడిమిడి జ్ఞానం. పూర్తిగా తెలుసుకోవడము అంటే ఆత్మజ్ఞానమును తెలుసుకున్నట్టు. సో అందుకనే సర్వజ్ఞాన విమూఢాన్, ఎవరైతే మయి సర్వాణి కర్మాణి సన్యస్య, ఆ విధంగా కర్మలు చేయకపోతారో వాళ్ళు సర్వజ్ఞాన విమూఢాన్, రకరకాల అజ్ఞానములతో బతుకువారని అర్థం. సో సర్వజ్ఞాన విమూఢాన్, బాగా మోహముతో ఉన్నవారు. వాళ్ళు తాన్ అచేతసహ, అంటే అచేతసహ అంటే వివేకము లేనివారు. ఇందాక అధ్యాత్మచేతస అని వచ్చిందిగా ముందు శ్లోకంలో, మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస. అధ్యాత్మచేతస్ అంటే ఆత్మానాత్మ వివేకము. అచేతస అంటే దానికి ఆపోజిట్ వివేకం బుద్ధిలో వివేకము లేనివారు. తాన్ నష్టాన్ విద్ధి, వారు నశించువారని తెలుసుకో. వాళ్ళు నష్టమునే పొందుతారు, అంటే జీవితంలో వాళ్ళు దుఃఖాన్ని పొందుతారు. దుఃఖాన్ని పొందడం అంటే మళ్ళీ జన్మలెత్తి మళ్ళీ సంసారం యొక్క దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఆ చక్రంలో ఆ చావు పుట్టుకల యొక్క ఒక చక్రంలో తిరుగుతూ ఉంటారని అర్థం. సో తాన్ నష్టాన్ విద్ధి, వారు నశించు వారిని తెలుసుకో. చూడండి ఎంత కరుటైన మాట. మయి సర్వాణి కరుకైన మాట, చాలా డైజెస్ట్ చేసుకోవడానికి చాలా కష్టమైనటువంటి శ్లోకము. మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, అలా చేయకపోతే నష్టమే అని చెప్తున్నాడు. గ్యారంటీడ్, విద్ధి, తెలుసుకో. ఇంకా అందులో మళ్ళీ ఎక్సెప్షన్స్ ఏం లేవు. ఐదర్ మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, ఆ భగవంతుని యొక్క బోధను దృష్టిలో పెట్టుకుని దాన్ని బాగా బుద్ధిలో నిలుపుకుని ఆ విధంగా కర్మలు చేసి జీవితంలో కాస్త సైకలాజికల్ ఫ్రీడమ్, అంటే ఒత్తిడి తగ్గి కొంచెం ఆనందంగా జీవించగలుగుతామా? అలా చేయకపోతే దుఃఖమే. ఇంకందులో మళ్ళీ వేరే దాన్ని ఏమంటారు, దానికి వేరే ఎక్సెప్షన్ లేదు. ఎక్సెప్షన్ లేనటువంటి మాట చెప్తున్నాడు. తాన్ నష్టాన్ విద్ధి. మళ్ళీ కూడా చెప్పబోతాడు. అయితే మరి ఏం చేయాలి అంటే అదే మాట చెప్తాడు మళ్ళీ. మరి ఏం చేయాలంటే కర్మఫలముల మీద ఆసక్తి వదిలేసి కర్మయోగాన్ని అనుష్ఠించాలి. సో మనిషి అన్న తర్వాత రెండే, కర్మ జ్ఞానము. ప్రాణం ఉంది కాబట్టి కర్మ చేయాలి, బుద్ధి ఉంది కాబట్టి జ్ఞానాన్ని అనుష్ఠించాలి, అంటే వివేకాన్ని అలవర్చుకోవాలి. రెండు దాన్ని ఏమంటారు,
2 కాళ్ళు అనుకోండి, కర్మ జ్ఞానము. ప్రాణం ఉంది కాబట్టి కర్మ చేయాలి, భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు కాబట్టి వివేకాన్ని అలవర్చుకోవాలి అని అదే మాట చెప్తాడు. ఎంత ఇది ఎంత డిస్కషన్ నడిచినా ఫైనల్లీ అక్కడికి వస్తుంది. ఫైనల్లీ అదే మాట చెప్తాడు, అంతకన్నా వేరే మాట రాదు. కాకపోతే డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం మరి కష్టమైనటువంటి మాట. సో ఏతద్ అభ్యసూయంత మే మతం నా అనుతిష్టంతి. ఏతద్ మతం అభ్యసూయంత నా అనుతిష్టంతి. వాళ్ళు సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ నష్టాన్ తాన్ అచేతసః తాన్ నష్టాన్ విద్ధి. వివేకము లేని వారు వాళ్ళు నశించువారని తెలుసుకో అని చెప్తున్నారు. అయితే ఇది మనము ఆ దోషాలను వెతకూడదు అనేది రిలీజియన్కి కూడా వర్తిస్తుంది. రిలీజియన్లో కూడా మనము చూస్తే బోల్డని దోషాలు కనిపిస్తాయి, కానీ ఆ దోషాలను పక్కన పెట్టి మంచి మాటలు ఏమున్నాయో అవి చూసుకుని అవి తెలుసుకుని ఆ మంచి మాటల ప్రకారం గడుపుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఈ శ్లోకాన్ని మనం అన్వయించుకోవచ్చు. ఏతత్ మే మతం అభ్యసూయంత నానుతిష్టంతి సర్వజ్ఞాన విమూఢాన్ తాన్ అచేతసః తాన్ నష్టాన్ విద్ధి. చదువుదాం ఒకసారి, భాష్యం చదువుదాము. ఏతు తద్విపరీతాః, తు అంటే ఆన్ ది అదర్ హ్యాండ్, ముందు చెప్పిన దానికి విపరీతముగా. తద్విపరీతాః ఏతత్ మమ మతం, ఈ నా మతమును అంటే నేను చెప్తున్నటువంటి బోధను, అభ్యసూయంతః అంటే అసూయ కలిగి, అనసూయంతః అన్న పదమునకు ఆపోజిట్ పదము. అభ్యసూయంతః అంటే దోషములను వెతుకుతూ, నా అనుతిష్టంతి ఎవరైతే అనుష్ఠానం, నా అనువర్తంతే ఎవరైతే అనుష్ఠించరో, మే మతం దేనిని అనుష్ఠించరు, మే మతం. సో నేను చెప్తున్నటువంటి బోధను ఎవరైతే దానిలో ఆ మార్గంలో దోషములను వెతుకుతూ దాన్ని అనుష్ఠించరో వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు సర్వేషు జ్ఞానేషు వివిధం మూఢాః, అన్ని రకముల అయిన జ్ఞానము చేత జ్ఞానముల యందు మోహము కలిగిన వారు. అంటే అన్ని రకముల అయినటువంటి వివేకము గురించి చెప్పే మాటలను సరిగ్గా అర్థం చేసుకునేవారని అర్థం. మోహము అంటే సరిగ్గా అర్థం చేసుకోకపోవుట. సర్వేషు జ్ఞానేషు వివిధం మూఢాః తే సర్వజ్ఞాన విమూఢాః. అన్ని రకములైనటువంటి వివేకము చేత మోహము ఉన్నవారు. వివేకం అంటే అది సరిగ్గా అర్థం కాకపోవుట, వివేకము సరిగ్గా అర్థం కాకపోవుట. అటువంటి వారు తాన్ విద్ధి నష్టాన్, నష్టాన్ అంటే నాశం గతాన్, వారు నాశనమును పొందువారిగా తెలుసుకును. వాళ్ళనే అచేతసః అవివేకినః. సో వివేక బుద్ధి యొక్క నిశ్చయమును అలవాటు చేసుకోకపోతే ఇది పరిస్థితి అని చెప్తున్నారు. వాళ్ళని నాశనము చెందే, నాశం గతాన్, నాశనము పొందే వారిలా తెలుసుకును. చదువుదాము ఇంకొకసారి శ్లోకము. ఏ త్వేతదభ్యసూయంతః నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాన్స్తాన్ విద్ధి నష్టానచేతసః. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహం కిం కరిష్యతి. మళ్ళీ ఒక 2 శ్లోకాలు చాలా కొంచెము
ఇబ్బందికరమైన శ్లోకాలే రెండు ఇక్కడ. సో ఒకసారి దాని అవతారిక చూద్దాము. తస్మాత్ పునః కారణాత్ త్వదీయం మతం అనుతిష్ఠంతి. అయితే మరి ఏ కారణము చేత నీవు చెప్పినటువంటి మతమును అనుష్ఠించరు? అంటే నీవు చెప్పినటువంటి బోధను ఎందుకు, ఏ కారణము చేత మనుషులు పాటించరు? అది ప్రశ్న. అన్న ప్రశ్న రావచ్చు. మరి అంత క్లియర్గా చెప్తున్నారు కదా, అన్వయము వ్యతిరేకము అంత క్లియర్గా చెప్పేశారు. నేను చెప్పిన బోధను అంటే మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వ. అలా లేకపోతే, అలా ఉంటే ఏమవుతుంది, అలా లేకపోతే ఏమవుతుంది అని క్లియర్గా చెప్పేశారు. మరి ఇంత క్లియర్గా చెప్తుంటే నువ్వు చెప్పిన మాటను ఎందుకు పాటించరు? అది ప్రశ్న. అకస్మాత్ పునఃకారణాత్ త్వదీయం మతం అనుతిష్ఠంతి. అలా చేయకుండా ఏం చేస్తారు? పరధర్మాన్ అనుతిష్ఠంతి. అయితే భగవంతుని యొక్క మతమును ఆరు భగవంతుని యొక్క బోధను పట్టించుకోకుండా పరధర్మాన్ అనుతిష్ఠంతి. స్వధర్మం చన అనువర్తంతే. చూడండి, ఆ ప్రశ్నలో అవతారికలో స్వధర్మానికి పరధర్మానికి డెఫినేషన్ మొదలవుతుంది ఇక్కడ భాష్యంలో శంకర్లు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 శ్లోకాలు అది డిస్కషన్. 35వ శ్లోకానికి వచ్చేసరికి స్వధర్మం అనుష్ఠానం చేయుట మంచిది అని చెప్పబోతున్నాడు. సో దానికి ఫౌండేషన్ బేస్ బిల్డప్ చేస్తున్నారు. సో స్వధర్మం అనగానేమి, పరధర్మం అనగానేమి అన్నటువంటి ఆ ప్రశ్న అంటే కరెక్ట్గా తెలుసుకోవాలి కదా. మరి స్వధర్మం అంటేనేమిటి? అక్కడ శ్రీకృష్ణుడు స్వధర్మాన్నే అనుష్ఠించాలి, పరధర్మాన్ని చేయొద్దు అని చెప్పబోతున్నాడు. మరి స్వధర్మం అనగానేమి, పరధర్మం అనగానేమి క్లియర్గా తెలుసుకోవాలి కదా. సో అక్కడ ఆ తెలుసుకునేందుకు హింట్ ఇక్కడ మొదలవుతుంది. అయితే భగవంతుని చెప్పిన మాటలు వినకుండా పరధర్మాలను ఎందుకు అనుష్ఠిస్తారు, స్వధర్మాన్ని ఎందుకు చేయరు? అంటే ఒక విధంగా మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస, అది స్వధర్మం అవుతున్నది అందరికీ. దానికి వ్యతిరేకంగా ఉండడం పరధర్మం అవుతుంది. చూడండి ఎంతటి, దాన్ని ఏమంటారు, గంభీరమైనటువంటి విషయము. స్వధర్మము అంటే ఎక్కడికి తెలియంది? మై సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మ చేతస. ఈ ప్రశ్న మరి అవతారికి చూస్తే అలాగే ఉంది. మరి నువ్వు చెప్పినటువంటి మాటను పట్టించుకోకుండా పరధర్మాన్ని ఎందుకు అనుష్ఠిస్తారు, స్వధర్మమును ఎందుకు చేయరు? అంటే ఏమైంది? భగవంతుడు చెప్తున్న మాట స్వధర్మమైనది అందరికీ కూడా, అందరి మానవులకి. ఏమే మతమిదం మానవాహ అనుతిష్ఠంతి మానవాహ అన్నారు పైగా. సో అందరి మానవులకి అది స్వధర్మం అవుతున్నది. ఎలాగా అన్నది మనం ఆలోచించి పరిశీలించి తెలుసుకోవాలి ఈ 3 శ్లోకాలు అయ్యేసరికి. తత్ప్రతికూలాహ కథం న బిభ్యతి. అయితే స్వధర్మాన్ని వదిలేసి పరధర్మం చేయటందు భయం ఎందుకు పడరు? నువ్వు చెప్తున్నావుగా అంత క్లియర్గా. మై సర్వాణి కర్మాణి అంటే కర్మ ఫలముల నుండి ముక్తి, సైకలాజికల్ ఫ్రీడమ్. అలా చేయకపోతే నాశమును పొందుతారు అంత క్లియర్గా చెప్తుంటే, మరి నువ్వు చెప్పినటువంటి నువ్వు చెప్పినటువంటి బోధకు అనుగుణమైనటువంటి మార్గంలో ఉండకుండా వేరే పని చేయడానికి భయపడకుండా ఎందుకుంటారు? ఎందుకు భయపడట్లేదు? త్వచ్చాసనాత్ అతిక్రమణ దోషాత్. నీవు విధించిన శాసనమునకు దాన్ని అతిక్రమించి పనులు చేయుట యందు మనుషులు ఎందుకు భయపడట్లేదు? అది ప్రశ్న. ఎంత చాలా, దాన్ని ఏమంటారు, గంభీరమైనటువంటి ప్రశ్న అవతారికలో. ఆ ప్రశ్నకు సమాధానము ఈ శ్లోకం. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతేః జ్ఞానవాన్ అపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. అయితే ఇక్కడితో ఆపి ఈ శ్లోకం యొక్క తాత్పర్యము, దీని భాష్యము గురువారం నాడు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.